హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం గులాబ్ జామున్ కేక్ చేయబోతున్నాను. దానికోసము బొంబాయి రవ్వ, మైదా పిండి, ఇంకా గులాబ్ జామ్ పౌడర్ కూడా వేసి, పంచదార 1 కప్పు, ఇంకా క్వాంటిటీస్ కావాలంటే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, మైదా పిండి 2 కలిపి 1 కప్పు తీసుకోండి. బేకింగ్ పౌడరు, సోడా ఉప్పు 2 వేసేసుకొని చక్కగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పాలు కూడా వేసుకొని చక్కగా ఈ కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా కలుపుకోండి. పిండిని కూడా మిక్స్ చేసుకొని ఆ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకొని, కుక్కర్లో చేయకండి, గిన్నెలో చేసుకుంటే బాగా వస్తుంది. కుక్కర్లో చేయడం వల్ల అడుగు మాడిందనమాట కేక్ అనేది. మీకు ఫుల్ వీడియోలో క్లారిటీగా చెప్పాను, మీకు అర్థమయ్యేలాగా. ఇంకా కేక్ మౌల్డ్ కూడా ఉంది, దానిలో చేయలేదు ఈసారి. ఇంకా ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండిని ఇలా డస్టింగ్ చేసుకుంటే మన కేక్ అనేది చక్కగా ఊడొస్తుందన్నమాట. కేక్ బ్యాటర్ని కూడా చక్కగా వేసేసుకొని డస్టింగ్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. కేక్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఈజీగానే కుక్ అయిపోతుంది. హైలో పెట్టద్దు, మీడియంలో అసలు పెట్టకండి, చక్కగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి 30 మినిట్స్కి ఇలా ఉంటుంది కేక్ అనేది. ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేసుకోండి, దానికి అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. అన్ని వైపులా చెక్ చేసుకోండి. మీకు డౌట్గా ఏమన్నా అనిపిస్తే అన్ని వైపులా టూత్ పిక్ని గుచ్చి చెక్ చేసుకోండి. చూడండి, అంటుకోకుండా వచ్చేసింది కదా, మన కేక్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. డీమోల్డ్ చేసుకొని ఇంకా ఆ మాడింది అడుగున ఆ పార్ట్ని అంతా తీసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. కేక్ అయితే సూపర్గా ఉంది, మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎప్పుడు చెప్పే విషయమే కదా, ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ట్రై చేసేసుకోండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట కేక్ అయితే. టెక్స్చర్ చూస్తేనే మీకు అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.